హైప్ ఫ్యూచర్ అనేది చిన్న చిన్న ఛానల్స్‌కే చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్మోస్ట్ 90% క్రియేటర్స్‌కి ఈ హైప్ ఫ్యూచర్ గురించి అస్సలు ఐడియా లేదు. అదేదో కామన్ ఫ్యూచర్ అనుకుంటున్నారు. బట్ మన వీడియోస్‌ని వైరల్ చేసే ఫ్యూచర్ అదే. యూట్యూబే మన కోసం మన వీడియోస్‌ని వైరల్ చేసుకోవడానికి ఆ హైప్ ఫ్యూచర్ అనేది తెచ్చింది. కొంతమందికి తెలుస్తుంది. బట్ తెలిసినా ఏమి ఉపయోగం? దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు. సో ఈ వీడియోలో నేను మీకు దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఎలా వర్క్ అవుతుంది? దాని ద్వారా వ్యూస్‌ని ఎలా పెంచుకోవాలి అన్నది. సో వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైతేజ. వెల్కమ్ టు నేర్చుకో ఆఫీషియల్ షో యూట్యూబ్ సీక్రెట్. ఫస్ట్ మీకు ఈ హైప్ ఫ్యూచర్ అంటే ఏంటిదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ హైప్ ఫ్యూచర్ అనేది ఎలాంటి ఛానల్స్‌కి వస్తుంది అంటే మీ ఛానల్‌లో 500 సబ్స్క్రైబర్స్ నుంచి 5,00,000 సబ్స్క్రైబర్స్ ఈ మిడ్విన్‌లో ఉంటే మీకు కూడా ఈ హైప్ ఫీచర్ అనేది వస్తుంది. సో ఈ హైప్ ఫీచర్ ద్వారా వ్యూవర్ మీ వీడియోకి హైప్ ఇవ్వచ్చు. ఆ హైప్ ఆప్షన్ ద్వారానే హైప్ ట్యాబ్‌లో మీ వీడియో కూడా కనిపిస్తుంది. ఎంతమంది హైప్ చేస్తే అంత టాప్‌లో మీ వీడియో కనిపిస్తుంది అన్నట్టు. సో దానివల్ల యూట్యూబ్ మన ఓన్ వీడియోని ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అంటే యూట్యూబ్ నుంచి ఫ్రీ ప్రమోషన్ ఎంత హైప్ వస్తే అంత ఫ్రీ ప్రమోషన్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ హైప్ ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ. హైప్ యూసేజ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీ ఆడియన్స్ మీతో ఎంగేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ 24 అవర్స్ లో వ్యూవర్స్ ని మీ వీడియోకి హైప్ ఇవ్వమని అడగాలి. దీనికోసం మీరు మీ వీడియో చేశాక మీ కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి, వీడియోని హైప్ చేయండి అనేసి ఆర్ సంథింగ్ ఏదన్నా. లేదంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టండి, ఈ వీడియో అప్లోడ్ చేశాను, ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే హైప్ చేయండి. ఇంతకుముందు మీరు లైక్ చేయండి అని చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు హైప్ చేయండి అని చెప్పండి. లేదంటే మీరు వీడియో చేస్తారు కదా, దాంట్లోనే స్టార్టింగ్ లో వీడియోని హైప్ చేయండి అని చెప్పండి. ఎలా చేయాలో కూడా చూపించండి వీడియోలో. సో దట్ ఆడియన్స్ కి తెలుస్తుంది, ఓకే హైప్ చేస్తే యూజ్ ఉంటుంది, చేద్దాం అనేసి. మీతో ఇంటరాక్షన్ మంచిగా ఉంటే డెఫినెట్ గా హైప్ చేస్తారు. సెకండ్ కాంటెంట్ టైమింగ్. ప్రతి యూజర్ కి 1 వీక్ లో 3 హైప్ పాయింట్స్ అయితే వస్తాయి. దీని ద్వారా వ్యూవర్ ఒక వీడియోకి ఒకసారి హైప్ చేస్తారు, వీక్ లో అలా 3 వీడియోస్ కి హైప్ చేయగలరు. సో దీనికోసం మీరు మీ ఛానల్లో వీడియోస్ డెఫినెట్ గా టైమింగ్ కి అప్లోడ్ చేయాలి. లైక్ ఎప్పుడు అంటే వీవర్ దగ్గర హైప్ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి, వీవర్ వీక్లీ 3 టైమ్స్ మాత్రమే హైప్ చేస్తారు. సో అప్పుడు మీరు వీక్ ఎండింగ్ కి అప్లోడ్ చేస్తే వీవర్ దగ్గర ఆ హైప్ పాయింట్స్ అనేది ఉండకపోవచ్చు. సో దాని ద్వారా మీకు హైప్ చేయలేరు. సో మీరేం చేస్తారనుకుంటే వీక్ స్టార్టింగ్ లోనే వీడియోని అప్లోడ్ చేయాలి. లైక్ మండే, ట్యూస్డే, థర్స్డే ఈ టైంలో ప్రాపర్ టైమింగ్ లో హైప్ అడిగితేనే మీ ఛానల్ కి వ్యూస్ డెఫినెట్ గా పెరుగుతాయి. ట్రిక్ నెంబర్ 3, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. రివార్డ్ యువర్ హైపర్స్. యూట్యూబ్ లో హైప్ అడిగితేనే మీ వీడియో ట్రెండింగ్ లోకి వెళ్తుంది. వ్యూవర్స్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఎవరైతే వ్యూవర్స్ కి ఏదైనా సర్ప్రైజ్ కానీ రివార్డ్ కానీ ఇస్తారో. సో మీరు ఏం చేయాలంటే మీ వీడియోస్ లో వ్యూవర్స్ కి షౌట్ అవుట్ ఇవ్వాలి. హైప్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్ అవుట్ ఇస్తాను, కామెంట్ లో పిన్ చేస్తాను, ఇలా ఏదో ఒకటి చెప్పండి. సో దట్ వ్యూవర్ డెఫినెట్ గా మీ వీడియోకి హైప్ ఇస్తారు. సో అలా హైప్స్ తెచ్చుకోవడం వల్ల మీ వీడియోస్ కి వ్యూస్ డెఫినెట్ గా పెరుగుతాయి. ఐ హోప్ నేను చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఫీడ్బ్యాక్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్ లో మరికొన్ని మంచి టాపిక్స్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.